తెలుగు బైబిల్ కథలకు స్వాగతం. ఆ దినములలో లోకమంతటిని చీకటి కమ్ముకుంది. పాపము మనుష్యుల జీవితాలను బంధించింది. ఆశలేని లోకములో దేవుడు ఒక మహాయోచనను సిద్ధపరచాడు. లోకమునకు వెలుగును పంపాలని నిర్ణయించాడు. గలిలయలోని నజరేతు అనే పట్టణమందు మరియ అనే ఒక కన్యక నివసించుచుండెను. ఆమె దేవునికి భయపడినదై సాదాసీదా జీవితం గడుపుచుండెను. దయాప్రాప్తురాలా భయపడకము, నీవు దేవుని కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భవతిగా ఒక కుమారుని కనదవు. ఆయనకు యేసు అని పేరు పెట్టవలెను. ఆయన మహానుడగును, అత్యున్నతుడైన దేవుని కుమారుడన బడును. ఇది ఎలా జరుగును? నేను కన్యకను కదా? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. అత్యున్నతుని శక్తి నిన్ను కప్పును. కాబట్టి పుట్టబోయే శిశువు పవిత్రుడై దేవుని కుమారుడనబడును. ఇదిగో, నేను ప్రభువు దాసురాలిని. నీ వాక్యము ప్రకారమే నాకు జరుగునుగాక. మరియకు నిశ్చితార్థమైన యోసేపు నీతిమంతుడు. ఆమె గర్భవతిగా ఉన్న సంగతి తెలిసి అతడు మనస్సులో కలవరపడ్డాడు. యోసేపా, దావీదు కుమారా, మరియను భార్యగా స్వీకరించుటకు భయపడకుము. ఆమె గర్భమందున్నది పరిశుద్ధాత్మ వలన కలిగినది. యోసేపు నిద్రలేచి ప్రభువు ఆజ్ఞించిన ప్రకారమే చేశాడు. అందరూ వినండి. ప్రతి మనిషి తన పూర్వీకుల పట్టణానికి వెళ్ళి జనగణనలో పేరు నమోదు చేయవలెను. నేను దావీదు వంశస్థుడిని. మనము బెత్లెహేము వెళ్ళవలసిందే. ప్రభువు చిత్తమే, ఆయన మనతో ఉన్నాడు. అలా యోసేపు మరియతో కూడా బెత్లెహేముకు ప్రయాణమయ్యాడు. దారి పొడవైనదే, కాని దేవుని యోచన ముందుకు సాగుచుండెను. నా భార్య గర్భవేదనతో ఉంది, కాస్త చోటు ఇస్తారా? వారికి సత్రంలో చోటు లభించలేదు. ఒక పశువుల పాకలో, ఒక తొట్టెలో లోకరక్షకుడు జన్మించాడు. అదే ప్రాంతములో గొల్లలు పొలములో కాపలా కాయుచుండిరి. భయపడకుడి, ఇదిగో, సమస్త ప్రజలకు గొప్ప ఆనందకరమైన వార్తను మీకు తెలియచేస్తున్నాను. ఈ దినము దావీదు పట్టణమందు మీకు రక్షకుడు పుట్టెను. వారు వచ్చి శిశువును దర్శించి దేవునిని మహిమపరిచిరి.
ఆ తారను చూడండి. ఇది సామాన్య తార కాదు. యేసు బెత్లెహేము జన్మించిన తరువాత తూర్పు దేశముల నుండి జ్ఞానులు వచ్చిరి. వారు తారను అనుసరించి శిశువున్న చోటికి చేరిరి. జ్ఞానులు బంగారు సాంబ్రాణి భోలమును తెచ్చిరి. ఆ శిశువే యేసు, లోకానికి వెలుగు, పాపులకు రక్షణ, దేవుని ప్రేమకు ప్రత్యక్ష సాక్ష్యం, లోక చరిత్రను మార్చిన జననం.